దారిలో ప్రతి ఒక్క వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. పడుకోవడం గాని ఇలాంటివి చేయకుండా వ్యూని మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేయండి. తర్వాత టెంపుల్‌కి మనకి ఆపోజిట్ స్ట్రీట్‌లో దింపుతుందనమాట ఎగ్జాక్ట్‌గా బస్ అనేది. అక్కడి నుంచి బై వాక్‌లో మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మేమిక్కడికి వచ్చేసరికి 1:30 అయింది. గుడి అనేది క్లోజ్‌లో ఉంది. సో, ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. పర్సన్‌కొచ్చేసరికి రూ. 100 చార్జ్ చేస్తారు లోపలికి దర్శనానికి. ఎగ్జాక్ట్‌గా టెంపుల్ వచ్చేసరికి 4కి ఓపెన్ చేస్తానన్నారు. అందుకని మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఫోన్స్ గానీ, ఏది కూడా అసల చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. అందుకే నేను లోపల వీడియోస్ ఏం తీయలేకపోయాను. ఇదే బయట నుంచి అమ్మవారి గుడి వచ్చేసరికి వ్యూ. ఇంకా అక్కడ టెంపుల్ పక్కనే 2 కిలోమీటర్స్‌లో రైల్వే స్టేషన్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంటది. మదురై నుంచి మీకు తెలుగు స్టేట్స్‌లో ఏ ట్రైన్ ఉన్నా ట్రైన్ ఎక్కొచ్చు. లేదు ట్రైన్స్ అనేవి మీకు తెలుగు స్టేట్‌కి అవైలబుల్ లేవు అంటే ఫస్ట్‌గా చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి మన తెలుగు స్టేట్‌కి ఏదో ఒక ట్రైన్ అనేది అవైలబుల్‌గా ఉంటది. నాకొచ్చేసరికి విజయవాడకి అవైలబుల్ ఉంది కాబట్టి విజయవాడకి వెళ్ళి విజయవాడలో నేను అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అటు సైడ్ నుంచి రాజమండ్రి చేరుకున్నాను.